బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆళ్లగడ్డ మరోసారి అట్టుడికిపోతోంది. హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అఖిలప్రియ ఫాలోవర్ శ్రీదేవి హత్యలో కీలక మలుపు చోటు చేసుకుందని చెప్పాలి. ఏవి సుబ్బారెడ్డిపై కేసు నమోదు చేశారు. మొత్తం మీద 15 మందిపై అనుమానితులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇక A1 గా వేణుగోపాల్ రెడ్డి, A2 గా శిరీష, A3 గా కేదార్నాథ్ రెడ్డి, A4 గా ఏవి సుబ్బారెడ్డి, A5 గా ఏవి రుక్మిణీదేవి, A6 గా ఏవి జస్వితారెడ్డి, A7 గా చరిష్మా రెడ్డి, A8 గా జాహ్నవి రెడ్డి, A9 గా ఏవి సూర్యనారాయణ రెడ్డి, ఇక A10 గా కొండారెడ్డి, A11 గా హుస్సేన్ రెడ్డి, A12 గా దూదేకుల రాకేష్, A13 గా నరేష్, A14 గా దేవేంద్ర, A15 గా శేఖర్ సింగ్ ఉన్నారు. సుమారుగా అఖిలప్రియ అనుచరురాలు శ్రీదేవి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సుమారుగా 15 మందిపై వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ చేయడం జరిగింది పోలీస్ అధికారులు. దాంట్లో ఏవి సుబ్బారెడ్డి పూర్తి ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద కూడా దాదాపుగా ఇందులో ఇన్వాల్వ్ చేసినట్టుగా మనకు తెలుస్తోంది. సో నిందితుల కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. జాగిలాలను రంగంలోకి దింపారు పోలీసులు. అఖిలప్రియ అనుచరుడు ఏవి భాస్కర్ రెడ్డిపై నిన్న ప్రత్యర్థులు కూడా దాడి చేసిన పరిస్థితి కనబడింది. ఇక దాడిలో భాస్కర్ రెడ్డి భార్య శ్రీదేవి మృతి చెందారు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం భాస్కర్ రెడ్డి. ఆళ్లగడ్డ మరోసారి అట్టుడుకుతోంది. అఖిలప్రియ అనుచరురాలు శ్రీదేవి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఏవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి పూర్తి ఫ్యామిలీ మీద దాదాపుగా ప్రస్తుతం మనం ఎఫ్ఐఆర్లో జోడించని చూస్తున్నాం. 15 మంది మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. A15 వరకు కూడా మనం చూస్తున్నాం. దానికి సంబంధించి జాగిలాలతో వాళ్ళు పోలీసులు సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. జాగిలాలతోని ఈ యొక్క నీతులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఎస్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు హుస్సేన్ లైవ్ ద్వారా. ఎస్ హుస్సేన్, ఏంటి ఆళ్లగడ్డ మరోసారి అట్టడికి పోతున్న పరిస్థితి కనబడుతోంది. పూర్తిగా ఏవి సుబ్బారెడ్డి ఫ్యామిలీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో నిందితులుగా చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. సుమారుగా 15 మంది మీద పోలీస్ కేసు నమోదైంది. సో అప్డేట్స్ ఏంటి? మనోజ్, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు చూసినట్లయితే పెద్ద ఎత్తున కూడా ఎన్నికల రిజల్ట్ మరుసటి రోజే పెద్ద ఎత్తున ఎన్నికల పోలింగ్ మరుసటి రోజే భూమా అఖిలప్రియ అనుచరుడు బాడీగార్డ్ ఉన్నటువంటి నిఖిల్ పైన పెద్ద ఎత్తున దాడి చేసి హత్యాయత్నం చేసేటువంటి ప్రయత్నం ఘటన మరొక ముద్దే భూమా అఖిలప్రియ అనేటువంటి అనుచరురాలు ఏవి సుబ్బారెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి ఏవి శ్రీదేవితో పాటు ఏవి రామకృష్ణారెడ్డి పైన కూడా భాస్కర్ రెడ్డి పైన పెద్ద ఎత్తున దాడి చేశారు. దాడి చేయడంతో పాటు ఆ దాడిలో ఏవి శ్రీదేవి అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే నిన్న రాత్రి నంద్యాల సొంత పనుల మీద వెళ్లి తిరిగి వస్తున్నటువంటి సమయంలో ఇంటి దగ్గర కాపు కాసినటువంటి తన కాంపౌండ్ లోకి రాగానే కళ్ళల్లో కారం వేసి అక్కడ ఉన్నటువంటి రాళ్లతోనూ దాడి చేయడంతో అక్కడికక్కడే శ్రీదేవి మృతి చెందడం జరిగింది. గాయపడినటువంటి భాస్కర్ రెడ్డిని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కి తరలించడం నేపథ్యంలో అఖిలప్రియ కూడా వెళ్లి పరామర్శించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ దాడికి ప్రధానమైనటువంటి కారణం ఎలాంటి రాజకీయాలు లేకపోయినప్పటికీ ఆస్తి తగాదాలన్నీ జిల్లా ఎస్పీ కూడా తేల్చి చెప్పినటువంటి ఆ పరిస్థితి గత 16 ఏళ్లుగా ఏవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి కుటుంబంలో ఏవి భాస్కర్ రెడ్డి పాటు అతని సోదరుడు ఏవి గోపాల్ రెడ్డికి మధ్య ఆస్తి తగాదా కొనసాగుతుంది. తన తాతల ఆస్తి 9 ఎకరాలు ఉంది. 20 ఎకరాలకు సంబంధించినటువంటి ఆస్తి తను స్వయంగా సంపాదించుకున్నటువంటి పరిస్థితి ఉంది భాస్కర్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఆస్తులు ఇస్తారా లేదా భూములు పంచేయాలని పెద్ద ఎత్తున కూడా గత కొంతకాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి, గొడవలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆస్తి పంపకాల్లో వచ్చినటువంటి నేపథ్యంలోనే నిన్నటి రోజున ఒక్కసారిగా ఈ ఏవి భాస్కర్ రెడ్డి దంపతుల మీద దాడి చేశారు, కళ్ళల్లో కారం కొట్టారు, రాళ్లతో దాడి చేసినటువంటి ఘటనలో శ్రీదేవి చనిపోయినటువంటి ఘటన ఉంది. అయితే ఈ తతంగం అంతా కూడా ఏవి సుబ్బారెడ్డి టీడీపీ నాయకుడు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఏవి సుబ్బారెడ్డి వాళ్ళ ఫాదర్ను అదేవిధంగా ఏబి భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఫాదర్ వీళ్ళంతా సొంతంగా అన్నదమ్ములు, స్వయాన రక్త సంబంధికులు, అన్నదమ్ములు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తప్పనిసరిగా గతంలో కూడా అనేక సందర్భాల్లో వీళ్ళ సోదరులంతా కూడా పంచాయతీలు చేసుకున్నటువంటి పరిస్థితి, ఆస్తి తగాదాలు తెంపుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలోనే దాడి జరిగింది. దాడి చేసి హతమార్చారు శ్రీదేవిని. ఈ నేపథ్యంలోనే భాస్కర్ రెడ్డి వాంగ్మూలం ఇస్తూ చెప్పారు. ఏవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ పూర్తి స్థాయిలో దీన్ని ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. ఆస్తి తగాదాలు తెగకుండా పంచాయతీ అడ్డుపడుతున్నది వారే కాబట్టి వారిపైన కూడా కేసు నమోదు చేయాలి, వారి హస్తం ఉందని భావించినటువంటి పరిస్థితుల్లోనే తన వాంగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దాడి చేసినటువంటి ఏవి గోపాల్ రెడ్డి, అదేవిధంగా
ఏవి శిరీష ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా స్వచ్ఛందంగా ఒప్పుకొని పోలీసుల ముందు లొంగిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ పూర్తి దాడికి కారణం మేము ఇంకెవరు లేరు అనేటువంటి ప్రయత్నం చెప్పేటువంటి ప్రయత్నం. ఎంతమందిని పోలీసు అదుపులో తీసుకున్నారు, ఎవరైనా దొరికారా? వాళ్ళకి సంబంధించి ప్రెసెంట్ అయితే సర్చ్ ఆపరేషన్ నడుస్తోంది. సో ఈ 15 మందిలో ఎంతమందిని పోలీసులు గుర్తించారు, వాళ్ళు ఎంతమంది కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు? మనోజ్, ఈ దాడి ఘటన జరిగిన తర్వాత హత్య ఎవరైతే శ్రీదేవి చనిపోయిన తర్వాత స్వచ్ఛందంగా స్థానికంగా ఉన్నటువంటి వేణుగోపాల్ రెడ్డి శిరీష తామే దాడి చేసినట్టు ఒప్పుకొని పోలీసుల ముందు లొంగిపోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ దాడిలో చేసింది వీరిద్దరే కాదు, మిగతా వాళ్ళు కూడా ఎవరు పాల్గొన్నారు, ఎవరు లేదు, దీని వెనక హస్తం ఎవరుంది, ఇంకెవరైనా ఆ కిరాయి హంతకులు ఏమైనా తీసుకొచ్చారనేటువంటి కోణంలోనే పోలీస్ జాగ్రత్తల ద్వారా సెర్చ్ చేశారు. ఆ నేపథ్యంలోనే 15 మంది మీద కేసు నమోదు చేసినటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా భూమా నాగిరెడ్డికి సంబంధించిన ఫ్రెండ్, అతని స్నేహితుడు, అతని ఆత్మ బంధువు అనుకుంటా అని చెప్పుకుంటున్నట్టు ఏవి సుబ్బారెడ్డి కుటుంబం మొత్తం కూడా ఏవి సుబ్బారెడ్డితో పాటు ఏవి రుక్మిణీదేవి, ఏవి జస్వితారెడ్డి, చరిష్మారెడ్డి, జహన్నవిరెడ్డి, ఏవి సూర్యనారాయణ రెడ్డి వీరంతా కూడా ఏవి సుబ్బారెడ్డి కుటుంబానికి సంబంధించిన సభ్యులందరినీ కూడా ఈ కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. A1 గా వేణుగోపాల్ రెడ్డి, ఈ భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి స్వయంగా సోదరుడు, వాళ్ళ వదినకు సంబంధించి శిరీష A2 గా కేసు నమోదు చేశారు. A3 కేదార్నాథ్ రెడ్డి, A4 ఏవి సుబ్బారెడ్డి ఇతను టీడీపీ నాయకుడికి కొనసాగుతున్నారు. ప్రధానంగా భూమా అఖిలప్రియకి, ఏవి సుబ్బారెడ్డికి గత కొంతకాలంగా రాజకీయంగా ఆధిపత్య పోరుతో పాటు తన యొక్క ఆస్తుల విలువ తన తండ్రి బతుకున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ మధ్యన కూడా చాలా స్థిరాస్తులకు సంబంధించినటువంటి లావాదేవీలు జరిగాయి. అవన్నీ కూడా ఇవన్నీ ఇవ్వకుండా తన హైడ్ చేసి దాపెట్టినటువంటి పరిస్థితి ఉందని వీరి మధ్య ఆధిపత్య కోరు, అదేవిధంగా ఈ యొక్క ఆస్తి తగాదాలు కూడా వీరి మధ్య కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏవి జస్వితారెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ ఏవి సుబ్బారెడ్డి కూతురు, ఏవి రుక్మిణీదేవి, ఏవి సుబ్బారెడ్డి భార్య, ఏవి చరిష్మారెడ్డి, ఏవి జాహ్నవిరెడ్డి వీళ్ళంతా కూడా ఏవి సుబ్బారెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులే. దీంతో పాటు A10 గా కొండారెడ్డిని, A11 గా హుసేన్ రెడ్డిని, A12 గా దూదేకుల రాకేష్ అలియాస్ రాఖీ అనేటువంటి వ్యక్తి, A13 గా నరేష్, దేవేంద్ర కుమార్, శేఖర్ సింగ్ దీనిలో ప్రధానమైన నిందితులుగా ఇప్పటికే గుర్తించారు. వేణుగోపాల్ రెడ్డితో పాటు శిరీష, కేదార్నాథ్ రెడ్డి, దీంతో పాటు నరేష్, దేవేంద్ర కుమార్, శేఖర్ సింగ్ ఈ 6 ప్రధాన నిందితులుగా గుర్తించారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే ఆ పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. హత్య కేసు కూడా నమోదు చేసి వాళ్ళ పూర్తి స్థాయి విచారణ చేపట్టేటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు పోలీసుల అదుపులో వీరిద్దరే ఉన్నారు. అయితే అధికారికంగా పోలీసులు కూడా ఇంకా ఈ కేసులు ఎంతమంది మీద నమోదు చేశారు, ఎవరెవరి మీద ఉన్నారు అనేటువంటి మీద పూర్తి స్థాయి సమాచారం అధికారికంగా ప్రకటించాల్సింది ఉంది మనోజ్. రైట్ కిషోర్, ఓవరాల్గా ఏవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఫ్యామిలీ మీద కూడా ప్రజెంట్ మనం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చూస్తున్నాం. సో అఖిలప్రియ ముఖ్య అనుచరురాలు శ్రీదేవి హత్య తర్వాత ఒక్కసారిగా అల్లగడ్డ అట్టుడికిపోయిందని చెప్పాలి. ప్రస్తుతం ఏవి భాస్కర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక పోలీసులు ప్రస్తుతం 15 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాంట్లో ఏవి సుబ్బారెడ్డికి సంబంధించిన పూర్తి ఫ్యామిలీ ఉంది. ఒకసారిగా ఆ 15 మంది నిందితులకు సంబంధించి ఎఫ్ఐఆర్లో జోడించిన వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూస్తే 15 మందిలో A1 గా వేణుగోపాల్ రెడ్డి, A2 గా శిరీష ఉన్నారు, A3 గా కేదార్నాథ్ రెడ్డి, A4 గా ఏవి సుబ్బారెడ్డి, A5 గా ఏవి రుక్మిణీదేవి, ఏవి జస్వితారెడ్డి A6 గా ఉన్నారు. ఇక చరిష్మారెడ్డి A7 గా ఉన్నారు, A8 గా జాహ్నవిరెడ్డి, A9 గా ఏవి సూర్యనారాయణ రెడ్డి, A10 గా కొండారెడ్డి, A11 గా హుస్సేన్ రెడ్డి, A12 గా దూదేకుల రాకేష్, A13 గా నరేష్ ఉన్నారు. ఇక A14 దేవేంద్ర, A15 శేఖర్ సింగ్. ఓవరాల్గా 15 మంది నిందితులుగా జోడిస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. సో నిందితుల కోసం ప్రజెంట్ అయితే పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. జాగిలాల్ రంగంలోకి దింపి పోలీసులు వారిని గుర్తించేందుకు ప్రస్తుతం సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ప్రజెంట్ అయితే వేణుగోపాల్ రెడ్డి, శిరీష ఇద్దరు కూడా వారు హత్య చేసిన రోజే లొంగిపోయారు. అయితే మనకున్న తాజా సమాచారం మేరకు ఇన్ఫాక్ట్ క్షేత్రస్థాయి నుంచి హుస్సేన్ అందించే సమాచారం మేరకు కూడా కొంత పోలీసులు ఇది ఆస్తి తగాదాల కోసం జరిగినటువంటి గొడవగానే భావించారు. ఆస్తి తగాదాల వల్లే ఇక్కడ పూర్తి స్థాయిలో హత్య జరిగిందంటూ కూడా పోలీసులు గుర్తించినట్టుగా ఇప్పటికే వాళ్ళు ప్రకటించినట్టు తెలుస్తోంది. సో 15 మంది నిందితులను జోడిస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏవి సుబ్బారెడ్డి పూర్తి ఫ్యామిలీని కూడా ఇందులో జోడించడం జరిగింది. ప్రస్తుతం అయితే మరికొంతమంది నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.